తెలుగు న్యూస్ ఛానళ్ల లైవ్ డిబేట్లు ఇటీవల వార్తల కన్నా వివాదాలకు వేదికలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం పేరుతో సాగుతున్న కొన్ని కార్యక్రమాల్లో జర్నలిస్టిక్ విలువలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లైవ్ లో చోటు చేసుకున్న ఘటనను చెప్పుకోవాల్సి వస్తోంది. మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న బుచ్చయ్యను డిబేట్ కు ఆహ్వానించి స్టూడియోలో గంటకు పైగా కూర్చోబెట్టడం, ఆయనపై వ్యాఖ్యలు చేయడం, చివరికి ఒక్క ప్రశ్న కూడా అడగకుండా పంపించడం, ఇదంతా జర్నలిజమా లేక వ్యక్తిగత అజెండాతో సాగిన ప్రదర్శన అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. చర్చ పేరుతో అతిథిని పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేవలం కామెంట్లతో సరిపెట్టడం ఎల్లో మీడియా ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న బుచ్చయ్యపై వచ్చిన కథనం గురించి ఈరోజు లైవ్ లో వివరణ ఇస్తూ వెంకటకృష్ణ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. వివరణ ఇవ్వడం వరకు ఓకే, కానీ ఫ్రస్ట్రేషన్ లో రే యూజ్లెస్ ఫెలోస్ వంటి పదాలు వాడడం మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికి ఎంతవరకు సమంజసం అనే చర్చ మొదలైంది. లైవ్ టెలికాస్ట్ లో, అది కూడా న్యూస్ ఛానల్ యాంకర్ నోట నుంచి ఇలాంటి పదాలు రావడం మీడియా బాధ్యతపై సందేహాలు కలిగిస్తోంది. న్యూస్ ఛానల్ అంటే కేవలం రేటింగ్స్ కోసం రెచ్చగొట్టే వేదిక కాదు. ప్రజలకు సమాచారం ఇవ్వడం, ప్రశ్నలు వేయడం, అధికారాన్ని ప్రశ్నించడం, ఇవే జర్నలిజం అసలు లక్ష్యాలు. కానీ వ్యక్తిగత కోపం, ఫ్రస్ట్రేషన్ లైవ్ లో బయటపెట్టడం వల్ల ఛానల్ విశ్వసనీయత దెబ్బతింటుంది. అతిథిని పిలిచి అతని మీద ఆరోపణలు చేస్తూ సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకపోతే అది డిబేట్ కాదు, ఒక పక్షపు తీర్పు మాత్రమే. ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తుంది, తెలుగు మీడియాకు ఆత్మ పరిశీలన అవసరం. మాటల స్వేచ్ఛ పేరుతో అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలు కొనసాగితే ప్రజల విశ్వాసం మరింత క్షీణిస్తుంది. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం తన ప్రమాణాలను తానే కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. టీడీపీలో సీనియర్ నేతలకు సంబంధించింది, పైగా బుచ్చయ్య చౌదరి గారి లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ట్రాన్స్పరెంట్ వైట్ మిస్టర్ క్లీన్ పొలిటీషియన్, అలాంటి ఆయన డిబేట్లో ఉన్నా కూడా తీసుకోలేదు, ఎందుకంటే క్యాన్సిల్ అయింది కాబట్టి. దానికి వాళ్ళు ఏం పెట్టారంటే, ఏమి ప్రచారం చేశారంటే, ఆ స్టార్ట్ చేయగానే ఏదో జరిగింది, ఆపేమన్నారు, అందుకని ఆపేశాడు వెంకటకృష్ణ అని. అలా ఉండదు రాయి, అడిగోడుకుంటున్నాను. అసలు నాకు అనుకున్నామంటే పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఆ మాత్రం స్పృహ, ఆ మాత్రం ఎథిక్స్ ఇవన్నీ ఉన్నాయి, నాకు ఉన్నాయి, మా సంస్థకు ఉన్నాయి, మా ఎండి గారి గైడెన్స్ ఉంటుంది. అంతేగాని ఏదో పిచ్చితనంగా గాలితనంగా మిగతా వాళ్ళలాగా ఉండదు. కాబట్టి అనవసరమైన బట్టలు దించుకోమాకండి, మీకే మళ్ళీ బట్టలు దొరకవు కుట్టించుకోవడానికి. యూజ్లెస్ ఫెలోస్.